హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో చీపురుపల్లి ఒకటి. ఇక్కడి నుండి మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. 2004-2009లలో ఇక్కడ నుండి వరుసగా 2 సార్లు గెలిచిన బొత్సపై గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన కిమిడి మృణాలిని విజయం సాధించారు. రాష్ట్ర విభజన పరిణామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయినా ఇక్కడ మాత్రం బొత్స 2వ స్థానంలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. చీపురుపల్లి నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి బాసటగా నిలుస్తూ వచ్చింది. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు కూడా విజయం సాధిస్తూ వచ్చారు. 1989లో టీడీపీ తరపున టంకాల సరస్వతమ్మ విజయం సాధించారు. ఆ తర్వాత 94-99లో టీడీపీ నుంచి గద్దె బాబురావు విజయం సాధించారు. అయితే 2004-2009లలో బొత్స సత్యనారాయణ ఇక్కడ నుంచి విజయం సాధించారు. అనంతరం వైఎస్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కీలక పదవులు నిర్వహించారు. చీపురుపల్లిలో ఆయన కొంతమేర అభివృద్ధి చేశారని అంటుంటారు. అయితే ఆయన అనుచరుల ఆగడాలు శృతిమించాయని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో బొత్స ఓడిపోయారు. దీనికి రాష్ట్ర విభజన పరిణామాల్లో కాంగ్రెస్ పై పెరిగిన వ్యతిరేకత కూడా కారణమని చెప్పొచ్చు. అనంతర పరిణామాల్లో బొత్స వైసీపీ గూటికి చేరడంతో చీపురుపల్లి రాజకీయాలు ఉత్కంఠకరంగా మారాయి. ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు సమాన స్థాయిలోనే ఓట్లు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుపోయే వారిని విజయం వరిస్తుంది. ప్రస్తుతం వైసీపీ నేత బొత్స అదే పనిలో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మృణాలిని కూడా విపక్ష కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లితో పాటు మెరకముడిదాం, గరివిడి, గుర్ల మండలాలున్నాయి. దాదాపు 194,000 మంది ఓటర్లున్నారు. ఇక్కడ కాపు, బలిజ, బీసీ, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. మహిళల ఓట్లు కూడా కీలకమే. చీపురుపల్లిలో చాలా వరకు అభివృద్ధి జరిగిందని చెబుతున్నా ప్రధాన సమస్యలు అలానే ఉన్నాయి. ఇక రాజకీయ పరిస్థితులు కూడా గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న బొత్స నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయగలిగారు. ఆ సమయంలో టీడీపీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పై పెరిగిన వ్యతిరేకత, దీనికి తోడు వైసీపీ కూడా గట్టి పోటీ ఇవ్వడంతో త్రిముఖ పోరులో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. చీపురుపల్లిలో ఈసారి ఎవరు బరిలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ నుంచి వైసీపీ తరపున బొత్స కుటుంబం పోటీ చేయడం ఖాయం. అయితే నేరుగా బొత్స బరిలో ఉంటారా, ఇతర కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే మృణాలిని అభ్యర్థిత్వం కూడా ఖరారు కాలేదని, కొత్తగా మరోసారి తెరపైకి రావచ్చన్న టాక్ కూడా వినిపిస్తుంది. 2014 తర్వాత చీపురుపల్లి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న బొత్స వైసీపీ గూటికి చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఫ్యాన్ కిందకు వచ్చేసింది. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ కూడా బొత్సతో కలిసి నడుస్తున్నారు. దీంతో వైసీపీ బలం పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మృణాలిని ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు. అలాగే సౌమ్యరాలిగా అధికార విపక్షమన్న తేడా లేకుంటే సంక్షేమం విషయంలో అందరినీ సమానంగా చూస్తారని టాక్ ఉంది. అయితే దూకుడుగా వెళ్లే బొత్సని సౌమ్యంగా ఉండే మృణాలిని ఎదుర్కోగలరా అన్న ఆలోచనలు టీడీపీ కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దూకుడు పెంచాలని వారు కోరుతున్నారు. అయితే ఆమె పోటీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇక్కడ ఈసారి రాజకీయాలు ఆసక్తి రేపడం ఖాయం. చీపురుపల్లిలో బరిలో ఎవరు ఉంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అయితే టీడీపీ నుంచి కిమిడి మృణాలిని మరోసారి పోటీ చేయడం ఖాయమని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇక వైసీపీ నుంచి బొత్స పోటీ చేయవచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఎంపీగా బరిలో ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడ బరిలో ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరోసారి త్రిముఖ పోరు ఖాయమనే చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంటా. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.